దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 17th జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? సామెతలు 13వ అధ్యాయము 14వ వచనం. Proverbs chapter 13 and verse 14. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరణ పాశములో నుండి నిన్ను విడిపించును. మరణ సంబంధమైన పరిస్థితుల్లో నుంచి నేను విడిపించును. ప్రియ దేవుని బిడ్డలారా, మరణం అనేది ఉట్టి మీ శరీరానికే కాదండి. మీ యొక్క ఉద్యోగాన్ని, మీ వ్యాపారం, మీ కుటుంబము, మీ సంతోషము, మీ సమాధానము, మరణ పాశంలో నుంచి విడిపించేది ఏంటంటే అండి, జ్ఞానము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇట్స్ ద నాలెడ్జ్, ఇట్స్ జ్ఞానము. జ్ఞానము నిన్ను మరణ పాశం నుంచి విడిపిస్తుంది. జ్ఞానుల యొక్క ఉపదేశము అంటే ఏంటంటే జ్ఞానము. జ్ఞానుల యొక్క ఉపదేశం, జ్ఞానుల యొక్క కౌన్సిలింగ్ ఏమి చేస్తుందండి? నిన్ను పడిపోకుండా, నీ జీవితము ఫినిష్ అవ్వకుండా నిన్ను కాపాడుతుంది. నీ కెరియర్ ఫినిష్ అవ్వకుండా కాపాడుతుంది. నీ జీవితం ఫినిష్ అవ్వకుండా కాపాడుతుంది. ఏంటి తెలుసండి? జ్ఞానుల యొక్క ఉపదేశము. జాగ్రత్తగా వినాలి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసుక్రీస్తులోనే ఉన్నవి. హల్లెలూయా. సో బుద్ధి జ్ఞానం. సో ఏ జ్ఞానం అండి? యేసుక్రీస్తు, యేసు ప్రభుని తెలుసుకున్న వారు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు మరణ పాశంలో నుంచి విడిపించబడ్డారు. బికాస్ ఎవ్రీ విజ్డమ్ ఈజ్ హిడ్ ఇన్ క్రైస్ట్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి గురించి వాక్యమును వినాలి. యేసు ప్రభు వారు ఈతో సహవాసము చేయాలి. యేసు ప్రభు వారి గురించి ధ్యానించాలి. యేసు ప్రభు వారి కొరకు కనిపెట్టాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందేదారు. యు హావ్ టు వెయిట్ ఆన్ జీసస్ క్రైస్ట్ హూ ఈజ్ ద నాలెడ్జ్. ఆయన జ్ఞానమై ఉన్నారు. కాబట్టి దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ in English. Proverbs chapter 13 and verse 14. The teaching of the wise is a fountain of life, turning a person from the snares of death. జ్ఞానుల యొక్క జ్ఞానము, ఉపదేశము జీవపు ఊట. ఇట్స్ అ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. మరణ పాశం నుంచి నిన్ను విడిపిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రతిసారి నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, యేసు ప్రభు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు జీవపు ఊటను పొందుకుంటున్నావు. మార్నింగ్ డివోషన్లో ఈ వాక్యం వింటున్న మీరు, ఈ వాక్యంను ధ్యానిస్తున్న మీరు, ఈ వాక్యములో మీరు పాలిభాగస్తులు అవుతున్నప్పుడు జీవపు ఊటను పొందుకుంటున్నారు. Every morning the fountain of life is being released through this devotion. అర్థమవుతుందండి? ఈ యొక్క ఆరాధన ద్వారా జీవపు ఊట మీ ఇంటి, మీ జీవితం, మీ కుటుంబంలో విడుదల చేయబడుతున్నది. ఏం చేస్తాదని జీవపు ఊట? మరణపాశంలో నుంచి, నాశనంలో నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని విడిపిస్తుంది. నిన్ను, నీ పిల్లల్ని విడిపిస్తుంది. హిందీ में पढ़ेंगे नीति वचन, उसमें 13 अध्याय और 14 वचन पढ़ रहे हैं. बुद्धिमान की शिक्षा जीवन का सोता है और उसके द्वारा लोग मृत्यु के फंदों से बच सकते हैं. मृत्यु के फंदों से बचेंगे कौन? बुद्धिमान का शिक्षा एक कैसा सोता है? जीवन का सोता है, फाउंटेन ऑफ लाइफ. आपको हर परिस्थितियों से आपको बचाता है. आपके जीवन के लिए, आपके हेल्थ के लिए, आपके फाइनेंसेस के लिए, आपके जॉब्स, आपके बिजनेस, आपके सब चीज के लिए. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు చాలా మంది జీవితంలో మరణ ఛాయ పరిస్థితులు ఉన్నాయి. మరణ పాశంలో ఉన్నారు. శత్రువు మిమ్మలను ఏ విధంగా పడగొట్టాలని మీరు ఎంత కష్టపడినా, ప్రయాసపడినా కలిసి రాకుండా చేస్తున్నాడు వాడు. కానీ ఈరోజు ఈ వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా, మరణ పాశంలో ఉన్న ప్రతి ఒక్కరిని యేసు ప్రభు నామములోని విడిపించబడ్డారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రం.
గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేయవాడివయ్యా, మీకు స్తోత్రములు నాయన. మా సహాయకుడివి, మా రాజువి నాయన, మా ప్రభువి నాయన తండ్రి. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న నాయన నీ బిడ్డలందరినీ ప్రభ నాయన, ఎవరెవరైతే మరణ పాశంలో ఉన్నారో నాయన తండ్రి, వారి యొక్క నాయన హెల్త్ విషయంలో, వారి యొక్క శరీర విషయంలో, వారి యొక్క కుటుంబ విషయంలో, వారి పిల్లల విషయంలో, వారి ఫైనాన్షియల్ విషయంలో, జాబ్స్ విషయంలో, ఈరోజు వారు విడిపించబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, అనారోగ్యం వారిని మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ మీరు దీవించడానికి స్తోత్రం. జాబ్స్ చేసిన వారు జాబ్లో నాయన జీవపు ఊటగా మీరు దయచేసినందుకు స్తోత్రం. ఎస్, ఐ రిలీజ్ ఇట్ మై ఫాదర్. తండ్రి యొక్క సమ్ముల రక్షకుడు నాయన, చదువుకుంటున్న వారు నాయన, స్కూల్స్ కాలేజ్ యూనివర్సిటీలు చదువుకుంటున్న వారు నాయన, ఈరోజు ప్రభు జీవపు ఊటను పొందుకొని నీ బిడ్డలు నాయన మంచిగా చదువుకుంటూ కృప దయచేసినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో నీ బిడ్డలను వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తూ, మీ నామాన్ని ఘనపరుస్తూ నానయ్య పరిశుద్ధ తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరి పరిచర్య జీవపు ఊట పరిచర్య దయచేయండి నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీర్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను నీ సహవాసమిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.